లీప్ యాప్లో టీఏఎస్ డేటాను కన్ఫర్మ్ చేయడం ఎలాగో చూద్దాము. లీప్ యాప్ను టీచర్ ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సిఎస్సిపై క్లిక్ చేయాలి. ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక టీఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషను, టీఏఎస్ ప్రివ్యూ అని ఉంటుంది. ఈ టీఏఎస్ ప్రివ్యూపై క్లిక్ చేయాలి. అంటే మనం ఇక్కడ లీప్ యాప్లో ఈ టీఏఎస్ను కన్ఫర్మ్ చేయడానికి ముందు సిఎస్సి సైట్లో మనం లాగిన్ అయ్యి అక్కడ మన డేటానంతా పూర్తి చేసి కన్ఫర్మ్ చేస్తేనే లీప్ యాప్ వరకు వచ్చి లీప్ యాప్లో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కన్ఫర్మ్ చేయకుండా ఇక్కడ చేయడానికి లేదు. ఇక్కడ ఎడిట్ ఏం చేయలేము, మనం ఓన్లీ కన్ఫర్మ్ మాత్రమే చేయాలి. అది సిఎస్సి సైట్లో మనం ఏదైతే డేటా ఇచ్చినామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. టీఏఎస్ ప్రివ్యూపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే సిఎస్సి సైట్లో టీఏఎస్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇచ్చి అక్కడ సబ్మిట్ చేసినామో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకుని చివరిలో ఇట్లా కన్ఫర్మ్ బటన్ వస్తుంది. ఈ కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేసి మన టీఏఎస్ డేటాను కన్ఫర్మ్ చేయాలి. ఒక సిఎస్సి సైట్లో సబ్మిట్ చేసి అక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఎర్రర్స్ ఏమి ఐడెంటిఫై చేయకుండా లీప్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తే కనుక అది మనదే తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించుకొని, అంటే మనం ఏదైతే సిఎస్సి సైట్లో 6 అంశాలను సబ్మిట్ చేస్తామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, అవన్నీ చూసుకొని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయలేము మనం. ఇక్కడ ఏవైనా ఎర్రర్స్ ఐడెంటిఫై చేస్తే అది సిఎస్సిలోకి వెళ్ళి అక్కడ మోడిఫై చేసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా అందరూ చేసుకోగలరు.